Hi, this is Satish Kumar, Senior Lecturer in Zoology, Vasishtha Institutions, Vijayawada branch. Here we are to discuss about NTA NEET 2024 question paper analysis, and I hope all you students done very well. Sir, ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనం గమనించినప్పుడు యాజ్ పర్ జువాలజీ విచ్ ఎవర్ డిస్కసింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ టాపిక్స్ అయితే జువాలజీలో కన్సిడర్ చేసి మనం టీచ్ చేయడం జరుగుతుందో ఆ టాపిక్స్ మొత్తాన్ని ఒక 10 టాపిక్స్గా డివైడ్ చేయొచ్చు. యానిమల్ కింగ్డమ్ ఒకటి, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఒకటి, హ్యూమన్ ఫిజియాలజీ ఒకటి, జెనెటిక్స్, ఎవల్యూషన్, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఒకటి, ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్, ఇకాలజీ, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. ఈ మేజర్ 10 టాపిక్స్లో నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అరౌండ్ ఆర్ అబౌట్ 50 ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ప్రకారం మనం గమనించినప్పుడు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో నుంచి లాస్ట్ ఇయర్ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. యానిమల్ కింగ్డమ్లో నుంచి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 2023లో 4 క్వశ్చన్స్ అడిగారు, ఈ ఇయర్ కూడా 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. హ్యూమన్ ఫిజియాలజీలో అబౌట్ 18 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ కూడా అడగడం జరిగింది. జెనెటిక్స్లో లాస్ట్ ఇయర్ 5 క్వశ్చన్స్ అడిగారు, ఈ ఇయర్ 1 క్వశ్చన్ మాత్రమే అడగడం జరిగింది. ఎవల్యూషన్లో లాస్ట్ ఇయర్ 1 క్వశ్చన్ మాత్రమే అడిగారు, ఈ ఇయర్ 4 క్వశ్చన్స్ అడిగారు. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్లో లాస్ట్ ఇయర్ 5 క్వశ్చన్స్, ఈ ఇయర్ కూడా 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్లో లాస్ట్ ఇయర్ 1 క్వశ్చన్ మాత్రమే అడిగారు, బట్ దిస్ ఇయర్ దే ఆస్క్ ఓన్లీ 2 క్వశ్చన్స్. ఆర్గానిజమ్స్ పాపులేషన్ లాస్ట్ ఇయర్ 4 క్వశ్చన్స్ అడిగారు, ఈ ఇయర్ 2 క్వశ్చన్స్ అడిగారు. ఇకాలజీ లాస్ట్ ఇయర్ 2 క్వశ్చన్స్ అండ్ దిస్ ఇయర్ ఓన్లీ 1 క్వశ్చన్. బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ లాస్ట్ ఇయర్ 2 క్వశ్చన్స్ అడిగారు, ఈ ఇయర్ 5 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో జువాలజీని 10 మేజర్ టాపిక్స్గా డివైడ్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎన్టీఏ సెలెక్ట్ చేసుకున్నటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో సేమ్ లాస్ట్ ఇయర్కి పెద్ద వేరియేషన్ అయితే ఏమీ లేదు. సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్ అబౌట్ రైట్ అండ్ లెఫ్ట్ 1-2 టాపిక్స్లో తప్ప మిగిలిన అన్ని టాపిక్స్లో కూడా సేమ్ ఈవెంట్గా బ్లూ ప్రింట్ ప్రకారమే వెళ్ళడం జరిగింది. ఇంకోటి టాపిక్ వైజ్గా ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం గమనించినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక చిన్న చేంజ్ మనం గమనించవచ్చు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి గమనించినప్పుడు లాస్ట్ ఇయర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే సింపుల్ నార్మల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 23 క్వశ్చన్స్ అడిగారు, బట్ ఈ ఇయర్ 13 క్వశ్చన్స్ అడిగారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ మల్టిపుల్ చాయిస్ 23 క్వశ్చన్స్ నుంచి 13 క్వశ్చన్స్కి అడిగారు అంటే హీ వాంట్ టు స్టార్ట్ అనలైజ్ ద స్టూడెంట్. అంటే సింపుల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎన్టీఏ వాడు ఇయర్ టు ఇయర్ తగ్గించడం జరుగుతుంది. సింపుల్ మల్టిపుల్ క్వశ్చన్స్ని ఎప్పుడైతే సెలెక్ట్ చేయడం తగ్గిస్తున్నాడో హీ వాజ్ మూవింగ్ టువర్డ్స్ అప్లికేషన్ టైప్ మూవ్గా వెళ్తున్నాడు. లాస్ట్ ఇయర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఫ్రమ్ జువాలజీ ఐ థింక్ సో 14 క్వశ్చన్స్ అడిగారు, బట్ ఈ ఇయర్ 18 క్వశ్చన్స్ అడిగారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని 18 క్వశ్చన్స్ అడిగారు. లాస్ట్ ఇయర్ అసర్షన్ రీజన్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో 3 క్వశ్చన్స్ అడిగారు, ఈ ఇయర్ 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కానీ, కాన్సెప్చువల్ ఇమేజ్ బేస్డ్ కానీ, ప్రాబ్లమాటిక్ కానీ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ స్టూడెంట్ యొక్క అనాలిసిస్ని, మైండ్ అనాలిసిస్ని, సబ్జెక్ట్స్ అనాలిసిస్ని చెక్ చేయడానికి ఎన్టీఏ చేసినటువంటి ఒక గట్టి ప్రయత్నం. బట్ అన్ని చోట్ల బయో అనేటువంటిది ఈజీ అని చెప్తున్నారు కానీ ఓకే, ఐ టు అగ్రీ విత్ ఆల్ ద పీపుల్, బయో అనేది ఈజీనే, బట్ వెన్ యూ ప్రాక్టీస్డ్ మోర్ అండ్ మోర్ అండర్ ద గుడ్ ఇన్స్టిట్యూషన్, అండర్ ద దెన్ అది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి ఇంకొక క్లారిటీ ఏంటంటే లాస్ట్ ఇయర్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఒక టాపిక్ నుంచి ఈసీజీ ప్యాటర్న్ మీద క్వశ్చన్ అడిగారు, ఈ ఇయర్ కూడా అదే ఈసీజీ ప్యాటర్న్ మీద క్వశ్చన్ అడిగారు. ఇకాలజీలో కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఇయర్ కూడా అదే సేమ్ యాజ్ ది స్టేట్మెంట్ అని ఇచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ అడిగినటువంటి కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్లో విత్ రెస్పెక్టివ్ టు సేమ్ రిసోర్సెస్ అని అన్నాడు, ఈ ఇయర్ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో విత్ డిఫరెంట్ రిసోర్సెస్ అని అన్నాడు. ఇదే కాకుండా సీక్వెన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి ఒక స్టూడెంట్ అటెంప్ట్ చేయాలి అంటే అతనికి కాన్సెప్ట్ చాలా సీరియస్గా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఇక్కడ మనం ఇచ్చేటువంటి వశిష్ట ఆర్గనైజేషన్లో కూడా డే వైజ్గా మనం ఇచ్చేటువంటి టెస్ట్లు, క్యుములేటివ్ ఎగ్జామ్స్ కంటిన్యూగా, అంటే ఏ ఇన్స్టిట్యూషన్ చేయనటువంటి ఒక గ్రేట్ ప్యాటర్న్ ఏంటి అంటే ఈవెన్ ద లాంగ్ టర్మ్ స్టూడెంట్, ఈవెన్ ద ఇంటర్మీడియట్ స్టూడెంట్కి డైలీ వైజ్గా ఎగ్జామ్ పెట్టడం. ఆ డైలీ వైజ్గా ఎప్పుడైతే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందో స్టూడెంట్ కాన్సెప్చువల్ లెర్నింగ్కి అలవాటు పడతాడు. ప్లస్ స్పీడ్ ఆఫ్ క్వశ్చనింగ్, అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేటువంటిది ఈజీ అవుతుంది. బయో ఈజీనే కానీ విత్ ఇన్ ద టైం, ఆ టైం మేనర్లో ఎన్ని క్వశ్చన్స్ని కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతున్నాడు, అటెంప్ట్ చేసేటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఆ కాన్సెప్ట్ ఏదైతే రికలెక్షన్ విత్ ఇన్ ద టైంలో ఎంతమంది స్టూడెంట్స్ దాన్ని గ్యాదర్ చేసుకుంటున్నారు, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ మొత్తం ఆర్గనైజేషన్ పరంగా మనం చూసినప్పుడు ఏమవుతుంది అంటే వీటికి సంబంధించిన షెడ్యూల్ కానీ, బిట్ ప్యాటర్న్ కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మా నుంచి మీకు కరెక్ట్ ప్యాటర్న్ అందుతుంది కాబట్టి ఇది మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఒకసారి చూడండి. మీకు కూడా నేను 2 డిస్ప్లే కూడా పెడతాను షీట్స్, వాటిల్లో మీకు అనాలిసిస్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.